చంపేశారు. కన్న తల్లి కట్టుకున్న మొగుడు కలిసి ఝాన్సీని చంపేశారు. ఝాన్సీది ఆత్మహత్య కాదు, హత్యనని తేలిపోయింది. వావి వరుసలు లేని తప్పుడు సంబంధాలు, డబ్బు కోసం వేసిన వెర్రివేషాలు ఆ యువతి కలల్ని చిదిమేశాయి. బతుకును బలి తీసుకున్నాయి. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని నిరూపించే మరో విషాద గాథ ఇది. ఓ ఝాన్సీ కన్నీటి కథ ఇది. ఝాన్సీ అందరిలాగే కోటి కలల్ని మోసుకుంటూ కళాశాలలో అడుగుపెట్టిన యువతి. భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంది. కానీ అవన్నీ కలలవుతాయని ఊహించలేదు. బీటెక్లో చేరిన అమ్మాయి కనీసం ఆ కోర్సు కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు ఈ లోకంలో లేదు. చంపేశారు. ఎవరో కాదు, కన్న తల్లి కట్టుకున్న భర్త కలిసి కిరాతకంగా చంపేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించి నాటకాలాడి నిజాన్ని సమాధి చేయాలని చూశారు. కానీ నిప్పులాంటి నిజం దహిస్తుంది తప్ప సమాధి కాదు. ఝాన్సీ కథలో అదే జరిగింది. అమ్మాయిని కిరాతకంగా చంపిన ఝాన్సీ తల్లి, భర్త ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం నోమూరు గ్రామానికి చెందిన ఝాన్సీ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్. మే 23న కాలేజీ నుంచి ఇంటికి వెళ్లింది ఝాన్సీ. అదే ఆమె ఆఖరి ప్రయాణం అవుతుందనుకోలేదు. కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఝాన్సీ చనిపోయింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఝాన్సీ తల్లి పద్మ, భర్త విజయేందర్ రెడ్డి బంధువులను, స్థానికులను నమ్మించారు. హడావిడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయ్యో పాపం, ఏం కష్టం వచ్చిందో ఆత్మహత్య చేసుకుందని అనుకున్నారు. కానీ అది ఆత్మహత్య కాదు, హత్య అని తేలడానికి ఎన్నో రోజులు పట్టలేదు. వారం రోజుల్లోనే మిస్టరీ వీడింది. ఝాన్సీని చంపిన హంతకులెవరూ కాదు, తల్లి, భర్తేనని తేలిపోయింది. ఝాన్సీ తల్లి పద్మకు విజయేందర్ రెడ్డి దగ్గర బంధువు. అతడి దగ్గర పద్మ పలు దఫాలుగా 4 లక్షల రూపాయలు అప్పు చేసింది. ఆ అప్పు తీర్చలేకపోయింది. విజయేందర్ రెడ్డి ఝాన్సీకి వరుసకు బావవుతాడు. అప్పు ఎలాగూ తీర్చట్లేదు కాబట్టి ఝాన్సీనిచ్చి పెళ్లి చేయాలని విజయేందర్ రెడ్డి పట్టుబట్టాడు. అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్న పద్మ కూతుర్ని విజయేందర్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. బీటెక్ చదువుతున్న ఝాన్సీ తనకు చదువుకోవాలని ఉందని ఇప్పుడే పెళ్లొద్దన్నా వెళ్లేదు. బలవంతంగా పెళ్లి చేసింది. 2014 ఆగస్టు 22న విజయేందర్ రెడ్డితో ఝాన్సీ పెళ్లైంది. చనిపోయిన తర్వాత కింద నైబర్స్ వాళ్లకు మా అమ్మాయి చనిపోయింది, విషయం తీసుకొని చనిపోయింది అన్న విషయము వెలుగులోకి వచ్చింది. అంటే ముగ్గురు ఇంట్లో ఉన్నా కానీ ఆమె పాయిజన్ తీసుకున్నా, వీళ్ళు పోజ్ చేసినా కానీ ఆ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలే. హాస్పిటల్ తీసుకురాకుండా కూడా ఆమె డెడ్ బాడీ అట్లనే ఉన్న తర్వాత అరాబురిల శవానికి మిగతా వాళ్ళకి తీసుకొచ్చి అదే రోజు రాత్రి అటు శవాన్ని దీపకుంట తీసుకుపోయి అక్కడ పెట్టి మార్నింగ్ 11 o'clock అక్కడ దహన సంస్కారాలు చేసి అక్కడ బర్న్ చేయడం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఝాన్సీ చదువు కొనసాగించింది. బీటెక్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసింది. పరీక్షలు రాయడంతో భర్త ఇంటికి తీసుకెళ్లడానికి వస్తున్నాడని తెలిసిందే. ఫేర్వెల్ పార్టీ ఉంది, తర్వాత వస్తానని చెప్పినా బలవంతంగా తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఝాన్సీకి ఏదో అనుమానం వచ్చింది. పెళ్లైన నాటి నుంచి తాను అనుభవిస్తున్న నరకం గురించి లేఖ రాసింది. మళ్లీ నరకంలోకి వెళ్తున్న తనను ఎవరైనా రక్షిస్తారన్న ఆశతో లేఖలో రాసింది. మే 23న ఝాన్సీని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు భర్త. మరుసటి రోజే చనిపోయింది. ఆత్మహత్య అని కప్పిపుచ్చేందుకు తల్లి, భర్త ప్రయత్నించారు. కానీ ఝాన్సీ సంధించిన లేఖ గురించి వారికి తర్వాత తెలిసింది. ఆ లేఖలే మిస్టరీని ఛేదించాయి. ఝాన్సీది హత్య అని ఎలా తేలింది? ఝాన్సీ రాసిన లేఖలో ఏముంది? తల్లి, భర్త కలిసి ఝాన్సీని ఎందుకు చంపేశారు? ఝాన్సీ ఇంటికి వెళ్లిన రోజు ఏం జరిగింది? కేసులో తెరపైకి వచ్చిన సాయిరాం ఎవరు? అతడికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఝాన్సీ రాసిన లేఖ నల్గొండ జిల్లా కోర్టుకు మే 25న చేరింది. అంతకు ముందు రోజు నకరేకల్ సీఏకి అదే లేఖ వచ్చింది. ఈ రెండింటిలో ఉన్న సారాంశం ఒక్కటే, రాసిన వ్యక్తి కూడా ఒక్కరే, ఝాన్సీ రాణి ఫ్రమ్ హైదరాబాద్. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లడానికి ముందు రోజు ఝాన్సీ రాసిన లేఖలే గుట్టు రట్టు చేశాయి. లేఖ అందుకున్న సీఐ విచారణ కోసం ఝాన్సీ ఊరెళ్లాడు. కానీ అప్పటికే ఝాన్సీ ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని తెలిసి సీఐ షాక్ అయ్యారు. ఇందులో ఏదో మిస్టరీ ఉందని ఎంక్వైరీ చేశారు.
ఝాన్సీ రాసిన లేఖలోని విషయాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. వివాహమైన రోజు నుంచి తాను ఎంతటి మనోవేదన, మానసిక క్షోభ అనుభవించిందో లేఖలో ప్రస్తావించింది ఝాన్సీ. భర్త తన పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని లేఖలో పేర్కొంది. విజయేందర్తో పెళ్లి ఇష్టం లేకపోవడంతో దాంపత్య జీవితానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించానని, ఒకానొక దశలో తనకు విడాకులు కావాలని కోరినప్పుడు 20 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశాడని తెలిపింది. అంత డబ్బు చెల్లించే స్తోమత తనకు లేదని చెప్పడంతో వ్యభిచార గృహానికి అమ్మేస్తానని, దాని ద్వారా వచ్చే డబ్బుల్ని తాను తీసుకుంటానని బెదిరించేవాడని లేఖలో పేర్కొంది ఝాన్సీ. అంతేకాదు, తల్లి భర్త ఎంతటి దుర్మార్గులో సమాజానికి తెలిసేలా చేసింది లేఖ. ఝాన్సీని ఈ కిరాతకులు ఎంతలా హింసించారో ప్రపంచానికి తెలిసింది. తన తల్లికి భర్తకు వివాహేతర సంబంధం ఉందని వివరించింది. తనతో సంసార జీవితం గడుపుతున్న భర్త గుట్టుగా తల్లి దగ్గరకు వెళ్లి వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడని చెప్పింది. ఒకసారి తల్లి భర్త రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని వివరించింది. ఇదంతా చూసి భర్త నుండి విడిపోదామన్న తల్లి అడ్డుపడిందని, ఆమె వివాహేతర సంబంధం కొనసాగించడానికి తనను అడ్డం పెట్టుకుందని లేఖలో వివరించింది ఝాన్సీ. వాళ్ల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వివరంగా సీఎంకు, కోర్టుకు, నల్గొండ జిల్లా సీఐకి లేఖ రాసింది. ఝాన్సీ రాసిన లేఖలోని విషయాలు, ఆమె చనిపోవడానికి ముందు జరిగిన ఘటనలపై ఆరా తీశారు పోలీసులు. అటు ఝాన్సీ క్లాస్మేట్స్ ని విచారించారు. మే 23న ఝాన్సీని బలవంతంగా తీసుకెళ్లిన విషయం బయటపడింది. ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పినా వినకుండా బలవంతంగా తీసుకెళ్లారని తెలిసింది. ఇంటికి వెళ్లిన మరుసటి రోజే ఝాన్సీ చనిపోవటం, ఊళ్ళో వారికి, బంధువులకు చివరిచూపు దక్కకుండా హడావిడిగా అంత్యక్రియలు జరిపించడంతో అనుమానాలు బలపడ్డాయి. ఝాన్సీ తల్లి పద్మను, ఆమె భర్త విజయేందర్ రెడ్డిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఝాన్సీ ఇంటికి వచ్చిన రోజు ఆమెపై భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. 24న ఉదయం కూడా ఝాన్సీపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు విజయేందర్. అదే రోజు మధ్యాహ్నం పురుగుల మందు తీసుకొచ్చి ఝాన్సీతో మందు తాగించి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని విచారణలో తేలింది. ఆత్మహత్య అని మేము ఆ రోజు అందరం కూడా నమ్మినాం. హత్య అని ఎవరికి కూడా అనుమానం రాలే. ప్లస్ ఆమె మీద కూడా పద్మ అనేటువంటి వ్యక్తి కూడా ఎప్పుడు కూడా అనుమానాస్పదంగా వ్యవహరించినట్టు ఈ బజార్న ఉన్నటువంటి ప్రజలు ఎవరు గుర్తించలే. ఒక ఇంత మనుషులలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అనేటువంటిది ఇప్పుడు అనిపిస్తుంది. ఈ కేసులో ఝాన్సీ క్లాస్మేట్ సాయిరాం దగ్గర ఉన్న ఫోన్ కాల్ ఆడియో కూడా కీలకంగా మారాయి. ఝాన్సీని చంపేస్తామని ఆమె భర్త విజయేందర్ రెడ్డి సాయిరాంతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయిరామును విచారించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. నిన్న మన టీవీలో చూసి నాకు అప్పుడు అర్థమైంది లెటర్ అంటే ఉందా అని. అవ్వకు నాకు తెలియదు లెటర్ గురించి, కానీ అంటే లాస్ట్ ఎగ్జామ్స్ అప్పటి నుంచి నేనేం తనతో మాట్లాడలేదు, కాంటాక్ట్ లేదు. జస్ట్ ఒక లాస్ట్ 23rd ఎగ్జామ్ రోజు జస్ట్ ఒక చిన్న వార్నింగ్ లాగా ఇచ్చాను, ఇంట్లో ఇలా అంటున్నారు జాగ్రత్తగా ఉండు అని. అంతకంటే మనం ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి విచారణ జరిపిన పోలీసులు ఝాన్సీది ఆత్మహత్య కాదు, హత్యేనని నిర్ధారణకు వచ్చారు. ఝాన్సీ రాసిన లేఖలు ముందే పోలీసులకు చేరువుంటే ఈ ఘోరం జరిగేది కాదు. విలువలేని సంబంధాలు చివరికి ఝాన్సీ ప్రాణాలు తీశాయి.